బాలామణి 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 అబ్బా అలా అమ్మా అణి చుట్టంలా బచ్చవే బాలామణి అబ్బా అలా అమ్మా అణి ఆ చోటని చోటని ప్రతి చోటుని చూపిస్తూ దోచావు ఎదకోటని ఇటువైపు రమ్మంటే ఇల్లంతా నీదని ఒళ్ళోకి రమ్మంటే ఒళ్ళంతా నీదని మదిలోన పెంచావే మధుమోహ వ్యాధిని. నమస్కారం, వెల్కమ్ టు ఉమెన్స్ ఆలిక్ స్టార్ మహిళ 2400+. స్టార్ మహిళ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు దర్శకేంద్రులు శ్రీ కె రాఘవేంద్రరావు గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన చేసినటువంటి అశేషమైనటువంటి సినిమాలని, అద్భుతమైనటువంటి పాటల్ని స్మరించుకుంటూ స్టార్ మహిళ కార్యక్రమం మొదలు పెడదామా? హ్యాపీ బర్త్డే టు రాఘవేంద్రరావు గారు. సౌందర్యలహరి స్వప్న సుందరి నువ్వే నా ఊపిరి శృంగార నగరి స్వర్ణమాంజలి రావే రసమాధురి. దర్శక మాంత్రికులు, నిజంగానే తన సినిమాలతో మ్యాజిక్ చేసినటువంటి డైరెక్టర్ గారు, తన సినిమాలు 10 కాలాల పాటు గుర్తుండిపోయేలాగా చేసిన డైరెక్టర్ గారు, ఎంతో మంది కొత్త తరానికి ఇన్స్పిరేషన్ ఇచ్చినటువంటి డైరెక్టర్ గారికి బర్త్డే విషెస్ చెప్తూ ఇవాళ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాము. ఓకే, సో హరిత చెప్పండి. హాయ్ బంగారు బొమ్మ సుమా. థ్యాంక్ యూ. నా పేరు హరిత, నేను మోతీనగర్ నుంచి వచ్చాను. Okay. ఐఎమ్ ఫ్రమ్ చిత్తూర్. నాకు 2 పిల్లలు, దీపేష్, డిప్సీ. ఓకే, సో టాపిక్ రాఘవేంద్రరావు గారండి. ఇవాళ మీకు రాఘవేంద్రరావు గారి సినిమాలో ఇష్టమైన మూవీ ఏంటి? పెళ్లి సందడి. పెళ్లి సందడి. ఓకే, నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ సినిమా జగదేక వీరుడు అతిలోక సుందరి. అదొక మ్యాజిక్ సినిమా అబ్బా, మొత్తం కాంబినేషన్ అంతా మ్యాజిక్. అది అందుకనే ఆ సినిమా అలా 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 గుర్తుండిపోయింది. అతిలోక సుందరి మీరే. మీకు అందరికి అతిలోక సుందరి నేను ద పువర్ ఉమెన్ అతిలోక సుందరి నేనే. రింగ్ ఇవ్వండి. మీ నంబర్ ఏంటో చెప్తే రింగ్ ఇస్తాను. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. ఆ రింగు కాదండి, మరి ఏ రింగు? వజ్రపుటు ఉంగరం. వజ్రపుటు ఉంగరమా? మొన్ననే నేను చెరువులో నా చేతులు ఇలా 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 పెట్టి స్విమ్మింగ్ నేర్చుకునే ప్రయత్నం చేస్తుంటే ఒక చేప మింగేసింది. ఆ చాపేనేమో మీ ఇంటికి పంపించాను మొన్న. వస్తుంది తినేసేమే చూడండి. అయ్యో, అయితే నా పొట్టలోనే ఉంటుంది. ఎనీ టైం ఇట్ మే కమ్ అవుట్. దేవుడా ఓ రోరి దేవుడా దేవ్ 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 దేవుడా. శ్రవంతి. హాయ్ సుమోతినా, హాయ్, ఎలా ఉన్నారు? బన్నాను. చెప్పండి మీ గురించి. నా పేరు శ్రవంతి, నేను కుక్కట్పల్లి నుంచి వచ్చాను. ఓకే, వెల్కమ్. మీకు రాఘవేంద్రరావు గారి సినిమాలో ఇష్టమైన సినిమా ఏంటి? మీరు చెప్పేశారు. ఇదే పర్లేదు, చెప్పొచ్చు మళ్ళీ దాందే ఉంది. జగదీక వీరుడు అతిలోక సుందరి, గరానా మొగుడు, మానేవా, ఏమి కోరిక, నా వామహస్తముని అందుకుని నన్ను ఆదుకునేవా. అంగుళికం లేదు కదా, ఎలా అందుకున్నాను? Shit, you don't have it? Nonsense. తేజస్వి. హాయ్ సుమా, నా పేరు తేజస్విని, నేను కుకుట్పల్లి హౌసింగ్ బోర్డ్ నుంచి వచ్చాను. తేజు, నీకు ఇష్టమైన రాఘవేంద్రరావు గారి సినిమా? అన్నమయ్య. రాఘవేంద్రరావు గారిలోని గొప్పతనం ఏమిటంటే ఆయన కమర్షియల్ వాల్యూస్, అంటే ఎంటర్టైన్మెంట్, మాస్ ఆడియన్స్ కి కావాల్సింది కూడా ఇవ్వగలరు. అండ్ ఇలాగా అన్నమయ్య లాంటి జీవిత చరిత్రను తీసుకొని అది అందరికీ ఎంటర్టైన్మెంట్ ఇచ్చే విధంగా తీయగలరు. గ్రేట్ డైరెక్టర్. అరుణ. హాయ్ సుమా. హాయ్, నా పేరు అరుణ, నేను మెహదీపట్నం నుంచి వచ్చాను. మీకు ఇష్టమైన రాఘవేంద్రరావు గారి సినిమా ఏంటి? శ్రీరామదాసు. ఓకే, సరే, మీ అందరికి తలా 10 పాయింట్స్ ఇచ్చేస్తున్నాను, తీసేసుకోండి. ఇవాళ ఎపిసోడ్ లో ఎవరు విన్ అవుతారో చూద్దాం. ఉమెన్స్ ఆలిక్ స్టార్ మహిళలో మన మొట్టమొదటి రౌండ్. రెడీ 1 2 3. రెడీ 1 2 3 రెడీ 1 2 3 గో. ఎల్లో దగ్గరికి వెళ్ళి రెడీగా ఉంది. ఆ 3 వెనక్కేసేయండి.
హరిత మీ స్కోర్ 9, 18, 27, 28, 29, 30, 31, 32, 33. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ బాగా గొడవ పడి హస్బెండ్ ఆఫీస్కి వెళ్తారు. వెళ్ళి సాయంత్రంగా కాల్ చేసి ఏమే ఈ రోజు వంటకి ఏం వండావు అని అడుగుతాడు. ఆవిడ బాగా కోపంతో గన్నేరు పప్పు అన్నారు. ఆయన చాలా ప్రశాంతంగా నాకు చాలా ఆఫీస్ లో పని ఉంది, లేట్ అవుతుంది, నువ్వు తినేసి పడుకో నేను పొద్దు. ఓకే, మీరు జోకన్ కాదు, మిమిక్రీ చేస్తాను. అవునా? ఓ రాజశేఖర్. నెక్స్ట్ ఎన్టీఆర్. ఓకే, నెక్స్ట్ కృష్ణ గారిది. నెక్స్ట్ నాగేశ్వరరావు గారు. పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్లో. నెక్స్ట్ అనసూయ. యాక్చువల్లీ ఓకే, నెక్స్ట్ సుమా. సుమాక్ స్టెప్స్ రావని పెయింటింగ్ వచ్చు, మొన్నే చూసాము. నాకు స్టెప్స్ రావా? నాకు స్టెప్స్ రావు అనుకుంటున్నారా? కావాలంటే చూడండి. 1, 2, 3, 4, 5. ఎందుకిలా నా కర్మ కాలిపోయింది, 5 స్టెప్స్ వచ్చు నాకు. ఎందుకిలా నా కర్మ కాలిపోయిందా? స్టెప్స్ మార్చి మార్చి ప్రభుదేవ గారు లాగా, లారెన్స్ మాస్టర్ లాగా వేయడం గొప్ప కాదు. ఒకటే స్టెప్ ని 2400 ఎపిసోడ్లు వేసి చూపించమని అప్పుడు చప్పట్లు కాదు. అది గొప్పతనం అంటే. అప్పుడు చప్పట్లు కాదు, రాళ్ళు పడతాయి. దుప్పట్లు పడతాయి. ఓరి దేవుడో, ఇదేమి గోలరో. నారాయణమూర్తి గారు. బాగుందండి, థ్యాంక్ యూ. ఓకే రండి. 1, 2, 3 గో. ఎల్లో దగ్గరికి వెళ్ళండి. ఫోర్స్ అన్ని వెనక్కి వచ్చేస్తున్నాయి. స్టార్ట్. స్టాప్. 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 ఒక్కొక్క బంతి వేయమని చెప్పి మా వాళ్ళు హరితకి చెప్పినట్టు, అరుణకి చెప్పినట్టు, స్రవంతికి చెప్పినట్టు చెప్పారు. మీరు మీ బలవంత ప్రదర్శించడానికి ఒకటేసారి ఏహే అనేశారు. స్టాప్. 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 అందుకని అవన్నీ వేయడం పర్వాలేదు, ఓకే, అక్కడతో మైనస్ చేద్దాం అనుకున్నా. వెనక్కి వెళ్ళిపోయి మిగిలినవన్నీ కూడా నేను ఇక్కడేమో స్టాప్ స్టాప్ కాకిలా అరుస్తున్నాను నేను, అయినా వినిపించుకోరే. ఇప్పుడు మీరు ఎలాగైతే వేశారో అలా ఈ రెడ్ రో, గ్రీన్ రో, ఎల్లోలోని సగం రో వెనక్కేరా. కాదు, నేను అంత స్టాప్ ఇట్ అన్నా ఇవిడికి వినిపించలేదు. తేజస్విని ఇప్పుడు కూడా వినలే ఆవిడ. ఓరి దేవుడో, ఇదేమి గోలరో. తేజస్విని. సుమా. 9, 10, 11, 12, 13, 14, 15. రెడీ? 1, 2, 3 గో. మీరు ఎల్లో దగ్గరికి లోపల నుంచి వెళ్ళండి. తేజులాగా ఆడద్దు. స్టార్ట్. ఓకే, సో అరుణ మీ స్కోర్ 9, 18, 19.
అందం హిందోళం అధరం తాంబూలం అసలే చలికాలం తగిలే సుమబాణం సంధ్యారాగాలెన్నో పెదవుల తాగిన వేళ ఒళ్ళో మెత్తని మన్మథ ఒత్తిడి సాగిన వేళ అందనిది అందాలనిది అందకనే సందేలకది నా శృతి మించెను నీలయ పెంచెను నువ్వు ఎలా ఆడినా డాన్స్ మాత్రం బాగా ఆడావు. ఓకే, నేను ఇప్పుడు మీకు ఒక ముఖ్యమైనటువంటి విషయం చెప్పాలనుకుంటున్నాను. చేపలు తినే వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ మెసేజ్, జాగ్రత్తగా వినండి. ఫిష్ తిన్న తర్వాత అంట మనం ఇమీడియట్ గా వాటర్ తాగకూడదు. ఎందుకంటే వాటర్ తాగినట్టయితే ఫిష్ ఆ వాటర్ లో స్విమ్మింగ్ చేసేటువంటి అవకాశం ఉంది. అండ్ ఆ తర్వాత మన కడుపులో గులుగులు గులుగులు అవుతుంది. వన్ టూ త్రీ గో. ఎల్లో దగ్గర రెడీగా ఉంది. Stop it! 9, 18, 27, 28, 29. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. తర్వాత రౌండ్ సినిమా చూపిస్తా భామా. మొదటి సెలబ్రిటీ కాజల్. కాజల్ మనకి వడ్డాణం ఇలా కూడా పెట్టుకోవచ్చు అని నేర్పించడానికి వచ్చారు. ఎవరైనా ధైర్యం ఉంటే ట్రై చేయొచ్చు. పక్కన పిక్చర్స్. కాజల్ అండ్ సంజన వీళ్ళిద్దరూ కనిపించిన ఒక సినిమా. తేజు. సర్దార్ గబ్బర్ సింగ్. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. తోడుగుంది దిల్రుబా, ఊపుగా తనొక్క స్టెప్ వేస్తే ఊరికే ఊరంతా తిడతారే. అప్సరలు ఇలాగ చిందేస్తే దేవతలు సభాషు అంటారే. ఊర్వశి రంభ మేనక అంతా అచ్చం మీ టైపే. వాళ్ళకో రూల్ వీళ్ళకో రూల్ పెట్టమనడం తప్పు కాదా? ఓకే తేజు, థ్యాంక్ యూ. సూపర్ డాన్సింగ్, సూపర్ ఎనర్జీ. నెక్స్ట్ సెలబ్రిటీ వెంకటేష్ గారు. పక్కన పిక్చర్స్. జయసుధ గారు, వెంకటేష్ గారు ఇద్దరు కనిపించిన సినిమా ఏంటబ్బా? హరిత. 10, 9, 8, సీత 7. సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు. చెట్టు పీకేశారేమో అనుకున్నాను నేను. చూద్దాం. పండిన చేతికెన్నో సిగ్గులొచ్చి ఆహా సిగ్గంత చీరగట్టింది. చీరలో చందమామ ఎవరమ్మ? ఆ గుమ్మ సీతమ్మ. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, సిరిమల్లె చెట్టేమో
వచ్చాడు, చిన్నోడు వస్తున్నాడా లేదా చూద్దాము. నెక్స్ట్ సెలబ్రిటీ విష్ణు, పక్కన పిక్చర్స్. ఆహా ఆహా తేజు, ఈడో రకం ఆడో రకం. ఈడ ఏ రకమో చూద్దాం. ఏమన్నారు మీరు? ఈడో రకం ఆడో రకం. నో, మీరు ఆడో రకం ఈడో రకం అన్నారు. మీరేమన్నారు? ఆడో రకం ఈడో రకం. లేదు, మీరు ఇందాక ఈడో రకం ఆడో రకం అన్నారు. మీరేమన్నారు అప్పుడు? మీరు ఏదంటే అది. మీరు అప్పుడు ఏమన్నారు చెప్పండి మళ్ళీ ఒకసారి. ఈడో రకం ఆడో రకం. లేదు, మీరు ఇందాక ఆడో రకం ఈడో రకం అన్నారు. ఏమన్నారు మీరు? ఇంటికి సినిమాని మీరు ఏమన్నారు? అదో రకం అన్నాను. అనలేదు, మీరు ఏమన్నారు ఇప్పుడు చెప్పండి. కమాన్ ప్లీజ్ చెప్పండి, నాకు ఆన్సర్ కావాలి. ఈడో రకం ఆడో రకం. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. ఈడో రకం మరి ఆడో రకం మరి ఈడు వాడు ఒక్కటైతే ఎన్నో రకం. నెక్స్ట్ సెలబ్రిటీ బ్రహ్మానందం గారు, పక్కన పిక్చర్స్. బ్రహ్మానందం గారు ఆ పక్కన ఉండేటువంటి ఫోటో టైటిల్ తో ఒక సినిమా వచ్చింది. తేజు, ఎలుక మజాకా. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. ఓకే, నెక్స్ట్ సెలబ్రిటీ తరుణ్, పక్కన పిక్చర్స్. అరుణ, శశిరేఖ పరిణయం. చూద్దాం. మీకు 6 పాయింట్లు. సో ఈ రౌండ్ ఫినిష్ అయింది, స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళ. ఎర్రా రాఘవేంద్రరావు గారి బర్త్డే కాబట్టి కొన్ని క్వశ్చన్స్ రాఘవేంద్రరావు గారి గురించి. రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో వచ్చిన జస్టిస్ చౌదరి సినిమాలో హీరో ఎవరు? ఎన్టీ రామారావు గారు. కరెక్ట్ ఆన్సర్, తీసుకో 6 పాయింట్లు. బాగుంది పోజ్, వెరీ నైస్. హరిత 3, తేజస్విని 3. సతీ సావిత్రి భర్త పేరు ఏమిటి? ఆప్షన్స్: ఏ సత్యహరిశ్చంద్రుడు, బి సత్యవంతుడు. సత్య హరిశ్చంద్రుడు. రాంగ్ ఆన్సర్, సత్యవంతుడు కరెక్ట్ ఆన్సర్. కె రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో వచ్చిన పెళ్లి సందడి సినిమాలో హీరోయిన్ ఎవరు? రవలి రవలి రవలి. రవళి అండ్ దీప్తి భట్నాగర్ కూడా ఉన్నారు. తీసుకోండి. హరిత 3, తేజ 3. నీటి కోసం కొన్ని కిలోమీటర్ల దూరం ప్రయాణించి కావలసినంత నీటిని తాగేసి మళ్లీ గూటికి వచ్చి పిల్లలకి ఆ నీటిని తాగించే పక్షి
పేరేంటి? ఆప్షన్స్. ఏ సౌండ్ గ్రౌస్, బి క్రాప్ బర్డ్. సౌండ్ గ్రౌస్. కరెక్ట్ ఆన్సర్. అరుణ 3. సౌండ్ గ్రౌస్ అనేది ఎడారి పక్షి. నీటి కోసం ఒయాసిస్ దగ్గరికి ప్రయాణం చేసి కొన్ని కిలోమీటర్లైనా సరే ప్రయాణం చేసి ఒయాసిస్ లోని నీటిని బాగా తాగేస్తాయి. ఆ పక్షి కడుపులో క్రాప్ అనేటువంటి నీటి తిత్తి ఉంటుంది. దానిలో నీటిని నిల్వ చేసుకుంటుంది. మళ్ళీ తన గూటికి వచ్చాక తన పిల్లలకి నీటిని కొంచెం కొంచెం తాగిస్తుంది. ఆ తిత్తిలో నీరు అయిపోయేంత వరకు ఆ పక్షికి వాటర్ ప్రాబ్లమ్స్ లేనట్టు. ఎన్ని రోజుల వరకు ఉంటుంది అలా? మనం మనుషులం దానికి వాటర్ ప్రాబ్లం కలిగించినంత వరకు. సుమ్మా, వాటర్ ప్రాబ్లం అంటే నాకు ఒకటి గుర్తుకొచ్చింది. నేను ఒక మెసేజ్ పాస్ చేయాలనుకుంటున్నాను. చెప్పండి. పూణేలో పిరిపిరి అనే ఒక గ్రామం ఉంది. దాంట్లో ఒక స్కూల్ వాళ్ళు కొత్తగా ఇప్పుడు ఒకటి స్టార్ట్ చేశారు. యూజువల్ గా పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాటర్ బాటిల్స్ లో ఉన్న వాటర్ మనం జనరల్ టెండెన్సీతో పారబోసేస్తాం షింక్ లో. అలా కాకుండా ఆ స్కూల్ వాళ్ళు ఏం చేశారంటే ఆ వాటర్ ని డ్రమ్స్ పెట్టారు. స్కూల్ నుంచి వెళ్ళిపోయేటప్పుడు దే పోర్ ది వాటర్ ఇన్ టు ద డ్రమ్స్. సో ఆ డ్రమ్స్ లో ఉన్న వాటర్ మళ్ళీ వాళ్ళు ప్లాంట్స్ కి కానీ అలా రీయూజ్ చేసి ఇట్స్ లైక్ వే ఆఫ్ సేవింగ్ వాటర్. కరెక్ట్. నేను కూడా చూశాను ఈ మెసేజ్ మీరు ఏదైతే చెప్పారో. అంటే పిల్లలు స్కూల్ కి తీసుకెళ్ళినటువంటి వాటర్ బాటిల్స్ లో ఉండేటువంటి వాటర్ ని వాళ్ళు మళ్ళీ వెనక్కి తీసుకెళ్లి పారేయకుండా దాన్ని డ్రమ్స్ లోకి పారబోస్తారు. అయితే సమ్మర్ లో ఐ థింక్ ఇది మన పిల్లలకు అడ్వైజబుల్ కాదు. బికాస్ మన పిల్లలకు కూడా వాటర్ బాటిల్స్ లో కొంచెం వాటర్ ఉంచాలి. వాళ్ళకి బస్సుల్లో కొంత దూరం ప్రయాణం చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి దాహం వేస్తుంది మధ్యలో. అందుకని కొంత వాళ్ళ కాంట్రిబ్యూషన్ గా కొంత డ్రమ్స్ పెట్టుకొని చేసుకోవచ్చు అని నాకు కూడా అనిపించింది. డెఫినెట్లీ. బికాస్ పరిస్థితులు ఎలా వచ్చాయంటే మన భారతదేశంలో కొన్ని గ్రామాల్లో పూర్తిగా వాటర్ లేక ట్రైన్ల ద్వారా వాటర్లు పంపించాల్సిన పరిస్థితి. అండ్ ఆ ట్రైన్లకు కూడా సెక్యూరిటీ గార్డులని పెట్టి నీళ్లని కాపాడి ఇవ్వాల్సినటువంటి పరిస్థితికి వచ్చేసాం. అంటే ఇక ఫర్దర్ గా మనం ఇంకుడు గుంతలు లాంటివి తవ్వి ఆ రెయిన్ హార్వెస్టింగ్ గనక చేయకపోతే పరిస్థితులు ఇంకా చాలా దారుణంగా మారిపోతాయి. లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్. అందరం మనవంతు ట్రై చేద్దాం. ఎవరు వచ్చి ఏదో చేస్తారు అని కాకుండా మనం ఉండేటువంటి ఫ్లాట్స్ లో మనం ఏం చేయగలం, మనం ఉండేటువంటి ఇండిపెండెంట్ హౌస్ లో మనం ఏం చేయగలం అనేది ఆలోచించి చేద్దాం. చేంజ్ మన దగ్గర నుంచే రావాలి. థ్యాంక్ యూ. కుమారి గంటకోసారి అడిగేస్తున్నావే అత్తారింటిదారే. సుమా, నేను ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. అడగండి. మీలా సక్సెస్ఫుల్ యాంకర్ అవ్వాలంటే ఏమైనా టిప్స్ చెప్తారు మాలాంటి పిల్లలకి? మాలాంటి ఇలాంటి పిల్లలకి ఎస్. సో ఇలాంటి భ్రమలు మనం ముందుగా వదిలేసుకోవడం అనేది చాలా మంచి టిప్పు. అంటే మనం మనలాగా ఉండి మనకి ఏది సూట్ అవుతుందో అనేది మనం సెలెక్ట్ చేసుకుంటే మనకి హెల్ప్ చేయడానికి ప్రపంచం అంతా తోడవుతుంది. అంతే మనం చేయాల్సినటువంటి పని. అంతే. ఒకళ్ళని మనం రోల్ మోడల్ గా చూసుకోవచ్చు, కానీ ఇంక వాళ్ళలాగే అవ్వాలి ఇంకోటి అంటే ఎందుకు? ఒకళ్ళలాగా ఒక్కొక్కళ్ళు డిఫరెంట్ గా ఉందాం. అందరం డిఫరెంట్ గా ఉంటేనే బాగుంటుంది. కాబట్టి ఎవరికి ఏది నచ్చుతుందో అందులో వాళ్ళ ఫుల్ ఎఫర్ట్ పెడితే అప్పుడు మిగిలిన వాళ్ళందరూ హెల్ప్ చేస్తారు. ఆ రంగంలో వాళ్ళు ఫుల్ గా రాణిస్తారు. అంతే. ఫస్ట్ క్వశ్చన్, అల్లరి మొగుడు సినిమాలో హీరోయిన్ ఎవరు? ఆప్షన్స్. ఏ సిమ్రన్, బి రమ్యకృష్ణ. రమ్యకృష్ణ. కరెక్ట్. మీనా కూడా ఉన్నారు, తీసుకోండి 3. హరిత 3. తేజు. నిశాచర జీవులు అని వేటిని అంటారు? నిశాచర. ఆప్షన్స్. ధైర్యం చేయలేను. రాత్రి వేళ నిద్రపోయే వాటిని, బి రాత్రి వేళలో తిరిగే వాటిని. రాత్రి వేళ తిరిగే వాటిని. కరెక్ట్. తీసుకోండి. 73. పగలంతా రెస్ట్ తీసుకుని రాత్రి వేళలో తిరిగే జీవుల్ని నిశాచర జీవులు అంటారు. గబ్బిలాలు, గుడ్లగూబలు, మినుగురు పురుగులు లాంటివి రాత్రి వేళల్లోనే ఎక్కువగా తిరుగుతాయి. అలాగే పిల్లులు, ఎలుకలు కూడా రాత్రి వేళల్లో తిరగడానికి ఎక్కువగా ఇష్టపడతాయి. సుమా కూడానా? యాక్చువల్లీ నిశాచర జీవులు అని కనిపెట్టినప్పుడు వీటిని మాత్రమే అనుకుంటున్నారు, కానీ ఇప్పుడు మన సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ అందరు నిశాచర జీవులే. ఆ కాల్ సెంటర్ అంతా నిశాచర జీవులే. మొత్తం అసలు ప్రపంచం అంతా అల్లకల్లోలం అయిపోయింది. పడుకోవాల్సిన టైంలో పడుకోవట్లేదు, తినాల్సిన టైంలో తినట్లేదు. అన్ని చాలా ప్రకృతి వైపరీత్యాలు చాలా చేసేస్తున్నాం మనం. కొత్తగా ఉన్నది స్వర్గం ఇక్కడే అన్నది. కోటి తారలే పూల ఏరులై, కోటి తారలే పూల ఏరులై నేల చేరగానే
హరిత పాటకి డాన్స్ చేయడానికి రాలేదు, పాటను ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చింది. తారలే ఏరులై పారగా రే మో మో మో. నా కన్ను ముద్దాడితే కన్నెకులు కాయ కనకాంబరం. నా చెంప సంపెంగలో కెంపు రంగాయ తొలి సంబరం. ఎన్ని పొంగులో కుమారి కొంగులు, ఎన్ని రంగులో సుమాల వాగులో, ఎన్ని పొంగులో కుమారి కొంగులు. ఎన్ని రంగులో సుమాల వాగులో. ఉద్యోగమిప్పించవా సోకు ఉద్యానవనమాలిగా. జీతమియ్యగా లేత వన్నెలే చెల్లించుకోనా. కె రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో నాగార్జున స్నేహలు నటించిన సినిమా ఏది? శ్రీరామదాస్. కరెక్ట్ ఆన్సర్, తీసుకోండి. తేజు 3, శ్రవంతి 3. ఎవరెస్ట్ శిఖరం పాత పేరు ఏమిటి? క్లూస్. ఏ పీక్ XV, బి బరియాన్. PKXV. కరెక్ట్ ఆన్సర్, 3 పాయింట్లు తీసుకోండి. 3 పాయింట్స్ శ్రవంతి. నేను అడుగుతా మిమ్మల్ని ఒకటి, సమాధానం చెప్పండి. భార్యాభర్తల మధ్యలో గొడవ జరిగినప్పుడు భర్తే ఎందుకు ముందుగా సర్దుకుపోయి కాంప్రమైజ్ అవుతాడు? 10 సార్లు కనీసం ఒకసారైనా సర్దుకొని పోవాలి కదా. అంటే మిగిలిన 9 సార్లు ఇంట్లో ఫుడ్ ఉండదు కాబట్టి కాంప్రమైజ్ అవ్వట్లేదంటారా? ఇక్కడ సీట్, ఇక్కడ ఫుడ్ ఉండదు. లేకపోతే భార్య సర్దుకొని పుట్టింటికి వెళ్ళిపోతుంది కాబట్టి, ఆ తర్వాత ఫుడ్ ఉండదు కాబట్టి. అందుకు ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. తదుపరి రౌండ్ బోలో చిత్రం బోలో. చిత్రాలు ఇక్కడ చూసే ముందు ఈ చిత్రాలు చూడండి ఒకసారి. ఎవరివిడ? నేనే, అది నేనే. మీ ఇంటి దగ్గర దిగిన ఫోటో అయినా అది? కాదు, బయట. బయట సంవేర్. అంటే సెలక్షన్స్ కోసమని పర్టికులర్ గా ఇది పంపించారా? నా బర్త్డే రోజు దిగిన ఫోటో. హ్యాపీ బర్త్డే టు యు. థ్యాంక్ యూ. గిఫ్ట్ ఎక్కడ? కేక్ ఎక్కడ? కేక్ ఎక్కడ? పంపించాను, తినలేదా? పాప తినేసిందేమో. అయ్యో, నేను ఎప్పుడో గిఫ్ట్ కూడా పంపించేశాను. ఎవరో తెరిచేసుకొని వాడేసుకున్నారు. బావని అడిగి మళ్ళీ తెప్పించుకుంటాలే. సరే, మీ ఆయన అడిగి మళ్ళీ కొనిపించుకుంటానులే. నెక్స్ట్ ఎవరివిడ? ద గ్రేట్ యూ. ఏ అసలు గుర్తుపట్టేలా ఉన్నావా? నువ్వా కాదా? ఏ నేనే. సుమా నాకు కూడా గుర్తుకొస్తుంది. ఈవిడో రకం, ఆవిడో రకం. బాగుంది, బాగుంది. సినిమాలో ట్రై చేయొచ్చు. మీ పొజిషన్ ట్రై చేద్దాం అనుకుంటున్నా. దానికి ఈ డ్రెస్ సూట్ అవ్వదుగా. దేవ్ దేవ్ దేవుడా ఓ రోరి దేవుడా దేవ్ దేవ్. నెక్స్ట్ అరుణ. ఇప్పుడు చీర కట్టారు, అప్పుడు షర్ట్ వేసారు, అంతే అంతే. అలాగే కూర్చొని ఉన్నారు ఇక్కడ కూడా. నెక్స్ట్. అమ్మో, ఈవిడేం తక్కువలేరబ్బో. మంచి ప్యాంటు, షర్టు, లుక్, స్టైలు. చూసారా? పార్లర్ లో ఫోటోనా ఇది? ఇంట్లో పార్లర్ ఉందా? ఓకే ఓకే. సుమక్క ఎందుకైనా మంచిది. నేను కళ్ళు, మీరు చెవులు. సెలక్షన్స్ వచ్చినప్పుడు ఇలా ఫోటోలు ఇచ్చారు, ఇప్పుడు ఇలా ఉన్నారు. ఓకే, ఇప్పుడు ఈ చిత్రాలు చూసారు కదా, ఈ చిత్రాలు చూడండి. బజర్ మీద చేతులు రెడీగా పెట్టుకోండి. మొదటి చిత్రం. అరుణ. రజనీకాంత్. చూద్దాం. రజనీకాంత్ గారు విత్ ద కంప్లీట్ సాల్ట్ బియర్డ్. సాల్ట్ అండ్ పెప్పర్ కాదు, సాల్ట్ బియర్డ్. కరెక్ట్ ఆన్సర్. 6. నెక్స్ట్ చిత్రం. అరుణ. పవన్ కళ్యాణ్. చూద్దాం. ఓ మై గాడ్. సుమా నీకు ఒకటి తెలుసా? మా ఇంటి పేరు గడ్డం. అవునా?
మీ ఇంటి పేరు గడ్డం. అంటే మా ఆయన వాళ్ళ ఇంటి పేరు, నేను తప్పక పెట్టుకోవాల్సి వచ్చింది. హేయ్! మనకు గుడ్ క్వశ్చన్ దొరికింది. హరిత పేరులో ఉండేది వాళ్ళ ఆయన మొహంలో ఉండేది ఏంటి? గడ్డం. గడ్డం. హరితకి వాళ్ళ ఆయనకి ఇద్దరికి ఉండేది ఏంటి? గడ్డం. గడ్డం. ఓరి దేవుడో ఇదేమి కాలరో. అరుణ కరెక్ట్ యా, 6 పాయింట్లు. నెక్స్ట్ గడ్డం. అబ్బా ఇవాళ ఎందుకు ఇంతమంది గడ్డాలు వేసుకొని వచ్చారు నాకు ఇప్పుడు అర్థమైంది. తేజు నాకు సరిగ్గా 10, కనబడలేదు. 9, 8, 7, 7, 6, 5, 4, 3, 2, 1. నేను చెప్పండి, అది మీరా? అది మీరా? మరెవరు? సాయి కుమార్. కాదు, సాయి కుమారా? ఎవరు సాయి కుమారే. చెప్పండి. సాయి కుమార్ నేను చెప్పాలా? చెప్పండి. రాఘవేంద్రరావు గారు. రాఘవేంద్రరావు గారు. చూద్దాం ఇవాళ బర్త్డే రోజైనా క్లీన్ షేవ్ చేసుకొని వచ్చారా లేదా. దిస్ ఈస్ రాఘవేంద్రరావు గారు, సినిమాలకి మిస్టిక్ టచ్ నిచ్చినటువంటి అసలు డైరెక్టర్ గారు. పళ్ళు, ఆ పూలు అవి వేస్తుంటే వేస్తుంటే వేరు. సుమా పూలల్లో నుంచి రాఘవేంద్రరావు గారు వస్తుంటే ఉంది. మీరు అబ్బాయిలనే కాదు చూడండి, అమ్మాయిలు ఎలా మాట్లాడుతున్నారు అసలు మీ పాటలు చూసి. సుమక్కను కూడా అందంగా ఆ చూపించారు కదా. పళ్ళు ఆ పూలంట వేసి కొడుతుంటే బాగుందంట ఇవిడికి. ఓకే, -6. నెక్స్ట్ చిత్రం. శ్రవంతి. ఎన్టీఆర్. చూద్దాం. నాన్నకి ప్రేమతో, రాఘవేంద్రరావు గారి మీద ప్రేమతో. 6. ఏంటి ఈరోజు మొత్తం నా షోనే ఉంది. చెప్పాక ఇవాళ మొత్తం మీ ఆయనకి పండగ, అసలు మీ వంశం పేరు నిలబెడుతున్నాం మేము. నెక్స్ట్ చిత్రం. అరుణ. కమల్ హాసన్. చూద్దాం. కరెక్ట్ యా, ఇట్ ఇస్ కమల్ హాసన్ గారు. 6 పాయింట్లు. నెక్స్ట్ గడ్డం. హరిత గడ్డం. బాహుబలి చేసిన అతను. 10, 9, 8, 7, 6. 5, 4, 3, 2, 1. అయిపోయింది. రాజమౌళి. రాజమౌళి. వాట్ ఇస్ దిస్ హైట? నువ్వు తల గోక్కున్నావు, గడ్డం గోక్కుని ఉంటే నీకు పేరు వచ్చేది. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. ఈ అమ్మాయికి పాపం బిగినింగ్ నుంచే ఉంది. ఇందాక కూడా సీత 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 అనింది. లాస్ట్ అర సెకండ్ లో వాకిట్లో వచ్చింది. ఇక్కడేమో బాహుబలి తీసిన అతను ఇలా గోకింది. అదే ఇలా గోకుంటే అసలు ఎంత బాగా దురద తీరేదో. రాఘవేంద్రరావు గారి శిష్యుడు, మీకు -6. సో గడ్డం రౌండ్ అందరికీ కలిసి వచ్చిన గడ్డానికి కలిసి రాలేదు. ఓకే, సో ఐఎమ్ సారీ, అయిపోయింది. పర్వాలేదు, ఓకే హరిత, నెక్స్ట్ రౌండ్ లో సంపాదించుకోవచ్చు. ఏముందిలే. ఇప్పుడు గడ్డం అయినా పాయింట్లు అయినా అంతే. షేవింగ్ చేసుకున్నంత మాత్రాన ఆగుతుందా? మళ్ళీ పెరుగుతుంది. అంతే, బాగా చెప్పావు. ఈ పాయింట్లు పోయినంత మాత్రాన పోతూనే ఉంటాయి, మళ్ళీ వస్తుంది అంతే. రాఘవేంద్రరావు గారి మీద అభిమానంతో అందరూ గడ్డంతో వచ్చారు. సౌందర్యలహరి స్వప్న సుందరి నువ్వే నా ఊపిరి శృంగార నగరి. సో ఈ రౌండ్ ఫినిష్ అయింది. స్కోర్స్ చూద్దాం.
ఓకే, మీ గేమ్ కొంచెం గట్టిగా ఈ గిరిలో మీరు దీన్ని కొట్టి ఫస్ట్ ట్యాప్కే దాన్ని పైకి పట్టుకోవద్దు ఈ డబ్బాలోకి. సెకండ్ టైం అది పైకి వచ్చినప్పుడు పట్టుకోండి. ఓకే, ఏ పిషా అలా పరిగెట్టాలా? పరిగెత్తొచ్చు. ఆ తర్వాత నిలబడి దీన్ని ఇక్కడి నుంచి పంపించండి. పట్టుకునేటప్పుడు బాల్ ఇలా పట్టుకొని ఇలా అలా అంతా పెట్టుకోవద్దు. అలాగే ఇక్కడి నుంచి పంపించేటప్పుడు కూడా ఇలా అంతా తోయొద్దు, అదే వెళ్ళిపోవాలి. ఓకే, ఇంతే గేమ్. ఇలా పట్టుకున్నందుకు ఆరు, అలా ఆ బుట్టలో పడినందుకు ఆరు. 1 2 3 గో. రెండు 4 6 7. సో 7 బుట్టలో పడినందుకు, 7 క్యాచ్ పట్టినందుకు 14 అన్నమాట. 84 పాయింట్లు. సస్పెన్స్ సెట్. రెడీ 1 2 3 గో. అంతే. రెండు 4 6 8 9 9 9 18 108 పాయింట్లు. రోటీ మేకరు. అరుణ రెడీ 1 2 3 గో. మెల్లగా అరుణ. ఏ మీకేంటంట ఆవిడ ఫాస్ట్ కడితే? మీకేంటంట అడ్డం? మిసెస్ గడ్డం సీక్రెట్ చెప్పకూడదు. చెప్పం. రెండు 4 6 8 ప్లస్ 8 16 96. రైస్ కుక్కర్. అరుణ హరిత స్కోర్ దాటేసింది ఒకే ఒక్క పాయింట్. ఒక్క పాయింట్ తో మీరు 151, ఆవిడ 152. అది అన్యాయం సుమా. అంతే. గెలుపు ఓటమి మధ్యలో ఉండేది కేవలం ఒక సన్నటి గీత మాత్రమే. యా
సో అరుణ స్కోర్ ఇప్పుడు స్రవంతి దాటాలి అంటే ఆ సన్నటి గీతని దాటాలి. మీ టార్గెట్ కుయ్యో 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 అరవదేమో కదా అంబులెన్స్. 108. ఓకే రెడీ 1 2 3 గో. సెవెంటీ కమాన్. స్రవంతి ఇవాళ వాళ్ళ ఆయన సాక్సులు వేసుకొని వచ్చేసినట్టుంది. నాకే ఎందుకు ఇవన్నీ కనబడతాయో నాకు అర్థం కాదు. మొహం చూడొచ్చుగా నేను పరుగు సినిమాలో అల్లు అర్జున్ చూసినట్టు. కమాన్ శ్రవంతి. కొన్ని జీవితాలు అంతే సాక్స్ ఎవరిదైనా గేమ్ మనదే. సుమా, కొన్ని జీవితాలు అంతే. అంతే చాలా కష్టం. మార్చాలనుకున్నా. అరుణ నీ మీద చూపించట్లేదు తను కరుణ. చూపించింది కరుణ. కమాన్ కమాన్. రెండు 4 6 8 9 9 ప్లస్ 9 18. 108 అన్నాం కానీ సారీ యూ గాట్ 108. కొప్పున పూలెట్టుకుని బుగ్గన ఎరట్టుకుని ఇదంట నేనెళ్తుంటా. మామిడి పెళ్ళట్టుకుని మామిడి పళ్ళట్టుకుని ఊరంట నేనెళ్తుంటా. ఎసురులాగా మరుగుతుంది స్పెషల్ మీల్స్ లెక్కుంటది నాతో ప్రాణం. నా ఈడు కొత్తిమీర నా సొప్పు కోడి కూర నువ్వు రాగా రాగా బిందుకొస్తే కోకటాటు పెట్టేస్తా. మీరు గెలుచుకున్నారు డిన్నర్ సెట్ అండ్ ఎయిర్ కూలర్. మళ్ళీ కలుద్దాం స్టార్ మైండ్ లో. అంతవరకు సెలవు. బాయ్ బాయ్. హాయ్ రాకీ. అక్షయ పాత్రలోంచి బయటకు తీసినట్టు ఒక్కొక్క సెలబ్రిటీ వస్తూనే ఉన్నారు. వాళ్ళు చెడా నువ్వు చెప్పు. కోలి బెల్ట్ నువ్వు చెప్పు. బెల్ట్ బెల్ట్. ఓరి దేవుడో ఒరే దరిద్రుడా, ఇక్కడికి వచ్చి మరి జోకలు అనిపించుకోవడం అవసరం లేదు. ఇది బజ్జీ శనగపిండి పోరాటం, అటు పిల్ల పెద్దల ఆరాటం. బజ్జి మాడిన మిర్చి ఏడ్చిన ఆగదు తిండి ప్రయాణం, అయినా బజ్జి ప్రయాణం. నెక్స్ట్ విడతలో నోట్ లోపలికి వెళ్ళినటువంటి బజ్జీ ప్రయాణం ఎక్కడికో అనేది రాయాలి. అది పాట నా వల్ల కాదు. ముకుందా ముకుందా కృష్ణ ముకుందా ముకుందా. స్వాగతం సుస్వాగతం స్టార్ మహిళకి వందనం అభివందనం. పాపం ఆవిడ మనసు ఎంత క్షోభించుంటుందో ఇవాళ నా పాట విని. మా గురించి ఇంతగా ఆలోచించే మీరు మెడలో ఉండేటువంటి ఇది ఒకటి ఇస్తే మేము మా సెట్ మార్చుకుంటాం కదా. నాకు ఒక హస్బెండ్ ఒక పాప. ఆ? ఇది నిజంగా ఒక మెడికల్ మిరకల్. ఒక హస్బెండే ఉండడం. ఈ లెఫ్ట్ సైడ్ మెడ మీద పుట్టుమచ్చ ఉన్నది. అవును. మీరు ఇంత యాంకర్ అవ్వడానికి ఏమేం చూసారో ఏమిటో. చూసే వాళ్ళన్నీ చూసేసారు, మేము చూసినా పర్వాలేదులేండి. చెప్పండి ఎక్కడ ఉంది మీకు? హాయ్ సుమా. నాకు మీకే తెలియాలి. ఇక్కడ కనిపిస్తున్నాయో చూడండి. ఇక్కడ ఒకటి ఉంది. తెలియదు, వాళ్ళ ఆయనకు తెలుస్తుంది పుట్టుమచ్చలు ఎక్కడ ఉన్నాయో.